హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు సింపుల్గా చేసుకునే చిక్కుడుగాయ టమాటా కూర మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని నాటు చిక్కుళ్ళు అంటారు. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, లేదా జెప్టోలోనైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను జెప్టోలోనే ఆర్డర్ పెట్టానండి. ఇవి ఏంటంటే నాటు చిక్కుల్లో ఏంటంటే ఎక్కువ సీడ్స్ ఉంటాయి, మంచిగా అంటే స్కిన్ తక్కువను సీడ్స్ ఎక్కువ ఉంటాయి. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. మనకి డౌట్ రావచ్చు, లోపల ఏమన్నా పురుగులు ఉన్నాయా అనేసి, అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర. అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ చేసి కూడా చూపించాను చూడండి. ఇవి ఏంటంటే మనకి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనము ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం మిస్ చేయకుండా వాడుకుంటే మన హెల్త్కి కూడా ఈక్వల్గా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకి ఈక్వల్గా దొరుకుతాయి కాబట్టి మనం సీజన్ వైజ్ దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం మిస్ చేసుకోవద్దండి. ఇది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి, అందరికీ తెలిసిందే. బట్ నా స్టైల్ ఏంటనేది మీకు చూపిద్దామని కర్రీ చూపిస్తున్నాను. ముందుగా పోపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేసుకొని అది కూడా మిక్స్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడు ఏదైతే ఉందో అవి కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే దీనిలో మనకి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. మనం ఏం చేయాలంటే తిప్పుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి, అంటే అడుగంటుతుందా ఏంటి అనేసి. ఎందుకంటే చెప్పాను కదండి, దీనిలో వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలా మనం ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత అంటే మొత్తంగా ఉడకదు, కొంచెం హాఫ్ బాయిల్ అవుతుంది. అప్పుడు మనము ఈ టమాటాలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటాలు కూడా వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ముందే టమాటాలు వేస్తే ఈ చిక్కుడుకాయలో సీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి త్వరగా కుక్ అవ్వండి, పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. టమాటాలు ఏమో ఉడికిపోతాయి, చిక్కుడుకాయ ఉడకదు, ఆ సీడ్స్ కానీ ఉడకవు మనకి, అంటే డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అందుకని మనం ముందు చిక్కుడుకాయ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా వేసుకుంటే ఏంటంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది కదా, చూసారు కదా ఇలా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం కారం వేసేసుకొని ఈవెన్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం దింపేసుకోవటమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా అండి. ఇది మనం వీక్లీ ట్వైస్ అయినా చేసుకున్నా మంచిగా ఉంటుంది. సో ఎలా ఉంది కర్రీ అనేది మీరు చూసి మీరు చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు